ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాం, మంత్రి పదవులు ఇచ్చాం, అయినా ఇంకా 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 ఏదో కావాలన్న మనుషుల సంఖ్య ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి సలహాదారు అని ఒక పదవి, వాళ్ళకు ఒక క్యాబినెట్ హోదా ఇచ్చి రాజకీయ నిరుద్యోగులకి సలహాదారుల పేరుతో పదవులు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకొచ్చింది. దాదాపు 120 మంది దాకా. తెలుగుదేశం హయాంలో గతంలో అట్లాగే 60-70 మందిని అలాగే తీసుకున్నారు. కానీ ఈ దఫా ట్రెండ్ మార్చారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సోమనాథ్ గారు, ఏదైతే ఇస్రోకి విస్తృత సేవలు అందించినటువంటి రిటైర్ అయినటువంటి సోమనాథ్ గారు, అట్లాగే సతీష్ రెడ్డి రక్షణ రంగానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆయనకి, అట్లాగే సుచిత్ర ఎల్ల ఏదైతే మందులు మనకి వ్యాక్సిన్ కనుక్కున్నటువంటి సంస్థకు సంబంధించిన సుచిత్ర ఎల్ల, అట్లాగే ఎప్పటి నుంచినో తెలంగాణలోనే ఉన్నా సరే, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే, ఫోరెన్సిక్లో ఎక్స్పర్ట్ అయినటువంటి కేపీసీ గాంధీ, వీళ్ళ నలుగురికి కూడా రాష్ట్ర ప్రభుత్వపు సలహాదారులుగా పదవులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. క్యాబినెట్ ర్యాంక్ అవకాశాలు ఇచ్చింది. తద్వారా ఈ నలుగురు ఆయా రంగాల్లో, ఎందుకంటే ఇప్పుడు ఇస్రోని చూసిన తర్వాత మన రాష్ట్రంలో పిల్లలు చాలామంది అంతరిక్షయానం పరిశోధనల వైపుకి దృష్టి సారిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఎట్లా చేయాలో సోమనాథ్, అట్లాగే రక్షణ పరిశ్రమలు విపరీతంగా పెరుగుతున్నటువంటి సందర్భం, అట్లాంటి వాటిని ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేయాలంటే పరిశ్రమలతో మంచి కాంటాక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, డిఆర్డిఓ కీలకమైనటువంటి ప్రాతినిధ్యం వహించిన సతీష్ రెడ్డి, ఆయన ఆంధ్రాకి చాలా చేయగలరు. అట్లాగే సుచిత్ర ఎల్ల, సరే వీళ్ళు ఆల్రెడీ వ్యాక్సిన్ కంపెనీ ఉంది, వీళ్ళు కొత్తగా వేరే కంపెనీలు ఎలా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోను. కానీ ఒక ఆ స్థాయి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, ఆమెకి ఇవ్వడంలో తప్పేం లేదు. కేపీసీ గాంధీ గారు వచ్చేటప్పటికి ఫోరెన్సిక్ ఎక్స్పర్టైజేషన్ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయంగా దేశవ్యాప్తంగా కూడా ఫోరెన్సిక్ రంగానికి సంబంధించిన అవసరాలు పెరుగుతున్నటువంటి రోజులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానించి వ్యవస్థ నడుపుకెళ్లాల్సినటువంటి రోజుల్లో ఆయన లాంటి వాళ్ళు కమిటెడ్ పర్సన్, అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అన్నటువంటిది మంచి అవకాశం. చంద్రబాబు గారిని ఈ విషయంలో అభినందించాలా.